ధర్నా చౌక్ ఆందోళనలకు సంబంధించి హోంమంత్రి నాయని నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కాంగ్రెస్ ఇంకోటి ఈడోడు మధ్యన వచ్చిండు జనసేన అంట. ఈడెక్కడి నుంచి వచ్చిండు ఒక జనసేన వచ్చింది. వీళ్ళంతా కలిపి ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా పనిచేస్తున్నదని, ప్రజలు మా వెంట రారని ఈనాడు ప్రతిపక్షాలకు జ్వరం పట్టింది. వాళ్ళకు ఒక దడదడ పుట్టింది. ఏంట్రా రైతులకు కరెంట్ ఇస్తున్నాడు, అటు ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఇస్తున్నాడు, ఇప్పుడు ఎరువు ఇస్తున్నాడు, 2 పంటలకు ఇస్తున్నాడు, ఎకరానికి 4,000, కూరగాయలకు ఇస్తున్నాడు, పండ్ల తోటలకు ఇస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పని ఈనాడు ప్రతిపక్షాలకు దడబుట్టి ఏది దొరకలేదు వాళ్ళకు ఇది దొరికింది. ధర్నా చౌక్ స్థానిక ప్రజలు కాలనీవాసులు అక్కడ వద్దని మొరబెట్టుకున్నారు. మా ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చారు, కోర్టులో కూడా కేసు వేశారు. మాకు 365 రోజులు ఈడ రోజు ప్రాబ్లం అవుతుంది, మా పిల్లలకు చదువులకు పోవడానికి రావడానికి, ఆఖరికి వాకర్స్ ఇందిరా పార్కులో వాకింగ్ చేసే వాళ్ళు కూడా వాకర్స్ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ మేము వాకింగ్ చేస్తా అంటే ఈడ మమ్మల్ని వాకింగ్ చేయకుండా అన్ని వెహికల్స్ పెట్టి మాకు ఇబ్బంది పెడుతున్నారు, మాకు వచ్చిపోవడానికి ఇబ్బంది అవుతుంది. వాకర్ సపోర్ట్ చేస్తున్నారు. అటు బండమైసమ్మ, అక్కడ ఎల్ఐసి క్వార్టర్సు, దోమలగూడ, కవాటిగూడ, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా, కాలనీవాసులందరూ కూడా ధర్నా చౌక్ వద్దు, ఇక్కడ వేరే దగ్గరికి మార్చండి. ఆ రోజు పెట్టినాడు ఇంత జనాభా లేదు, ఇంత కాలనీలు తయారు రాలేదు. ఇవాళ జనం ఎక్కువైనరు, ట్రాఫిక్ ఎక్కువైంది, మాకు చాలా సమస్యలు ఉన్నాయి. దీంతో ఆ పక్కన ఎల్ఐసి గ్రౌండ్ ఉంది కదా, గ్రౌండ్లో మీటింగులు పెట్టొద్దని కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చారు ఎల్ఐసి క్వార్టర్స్ వాళ్ళు. అక్కడ పబ్లిక్ మీటింగులు పెట్టుకోవద్దని చెప్పాను వాళ్ళు. అదేవిధంగా ఈనాడు ధర్నా కూడా వద్దని అంటున్నారు ఎల్ఐసి క్వార్టర్స్ వాళ్ళు. పక్కనే ఉంటారు, వాళ్ళకి ఇమ్మీడియట్లీ ఎఫెక్ట్ అవుతుంది. బండమైసమ్మ బస్తీ, అది దోమలు కూడా, ఈ బస్తీలకు ఇమ్మీడియట్లీ ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళందరూ వద్దంటే సరే, మీకు ధర్నా చౌక్ అదే కావాలని మీకుంది, మిమ్మల్ని ఈరోజు మేము ఎవరిని అరెస్ట్ చేయము, ఎవరన్నా ధర్నా చేసుకుంటే చేసుకోండి అని కమిషనర్ నిన్ననే ప్రెస్లో చెప్పేసిండు. వాళ్ళు కూడా వచ్చి కమిషనర్ కలిసి నిన్న, సార్ మేము వద్దని మేము కూడా ఆడ ప్రొటెస్ట్ చేస్తాము, చేసుకోండి అన్నాడు. వాళ్ళని అడుగుతాం, ఎందుకయ్యా మీరు ఇంత జిద్దు చేస్తున్నారు, ఇక్కడనే ధర్నా చౌక్ ఉండాలంటున్నారు, వేరే దగ్గర ఎందుకు పోరాయా, మాకు ఇబ్బంది అవుతుంది మా ప్రజలకు, మేము మీ మనసులమే కదా, మేము ప్రజలమే కదా, మాకు రాజకీయాలతోటి సంబంధం లేదు, ప్రభుత్వం నిర్ణయం మాకు అనుకూలంగా మాట్లాడుతుందని మేము మీకు నచ్చజెప్పేదానికి ప్రయత్నం చేద్దామని వాళ్ళంటే చెప్పుకోండి అన్నారు, శాంతియుతంగా చేసుకోండి అన్నారు. అయినాక వీళ్ళు పోయి వాళ్ళు ఆడ పొద్దున కూర్చున్నారు ఒక 1000 మంది. ఈ మొదలొచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత సిపిఎం వీరభద్రం, సిపిఐ వాళ్ళు వీళ్ళు వచ్చి వాళ్ళ మీద దాడి చేసి గుండాలాగా దెబ్బలు కొట్టిండ్రు. మీకు ధర్నా చేయాలంటే ప్రజల్ని ఎందుకు కొడతారా? పోలీసుల్లో మధ్యాహ్నం లేరు కదా నీకు, పోలీసు వాళ్ళు వస్తే పోలీసు వాళ్ళు కొట్టామంటే పోలీసు వాళ్ళు ఆపినంత కొట్టామనొచ్చు. వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు వద్దు అంటున్నారు. ప్రజాస్వామ్యాలు వాళ్ళకు కూడా వద్దనే హక్కు ఉంది, కావాలనే హక్కు నీకు ఉన్నప్పుడు వద్దనే హక్కు వాళ్ళకు కూడా ఉంది. మరి వాళ్ళనేమో కొడతారు మీరు, మరి మీరు వాళ్ళ బస్తీల్లో వచ్చి ధర్నా చేస్తామంటారు. ఈ వాళ్ళ కుర్చీలన్నీ ఇరుకొట్టారు, 1000 కుర్చీలు మొత్తం ఇరుకొట్టారు.
అవి మేము టీవీలో చూసినాం. కొడతా ఉన్నారు కుర్చీలు, కోపం అంతా కుర్చీల మీద తీస్తున్నారు. ఇది అన్యాయం, దౌర్జన్యం. కమ్యూనిస్టులు కానరాకుండా అవుతుండ్రని చెప్పని కమ్యూనిస్టులకు స్థానం లేకుండా పోతుంది తెలంగాణలో అని చెప్పని కమ్యూనిస్టులు ఇంకా రెచ్చిపోతున్నారు. రెచ్చిపోతే చచ్చిపోతారు, రెచ్చిపోవడం కాదు. మీరు ప్రజలకు అనుకూలంగా ప్రజల మధ్య పోయి పనిచేయండి. మీరు ప్రజలకు అనుకూలంగా చేసింది ఏమీ లేదు. మీరు ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఏమడున్నారు, ఈనాడు కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు ఏమడున్నారు. ఎవరేమో తోకబట్టుకొని ఉంటేనే మీకు బతుకుతారు. మీరు ఇలా మా ముఖ్యమంత్రిని తిడతారు, మా ప్రభుత్వాన్ని తిడతారు. ఎవరికైనా ధైర్యం ఉందా? ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత 1700 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసిన మనగాడు ఎవడని ఉన్నాడా? కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం. మాకు ఆర్థిక ఇబ్బందుల నుండి కొత్త రాష్ట్రం కాబట్టి ఒకేసారి మాఫీ చేయలేకపోయినాం. మేము 4 సార్లు 4 ఇన్స్టాల్మెంట్ మీద 1700 కోట్ల రూపాయలు ఇచ్చేసినాం, మాఫీ చేసినాం. 17,000 కోట్లు, 17,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినాం. ఒక్కొక్కరికి ₹1,00,000 ఒక్కొక్క రైతుకు మేము రుణమాఫీ చేసినాం. మరి ఎవడని చేసిండా? ఈ తెలుగుదేశం వాడు చేసిండా? తెలుగుదేశం వాడైతే వ్యవసాయమే దండుగా అన్నాడు చంద్రబాబు. కరెంటు తీగల మీద బట్టలారేసుకుందాం అన్నాడు. అటువంటి వాళ్ళు ఈనాడు ప్రజల దగ్గరకు వచ్చి మేమేదో ప్రొటెక్ట్ చేస్తాం, మీరు ప్రొటెక్ట్ చేస్తే మేము వద్దన్నామా? చేసుకోండి. కానీ మరి ఏంటైనా మీరే చెప్పండి, సముచితమైన స్థానం ఇది కాక ఇదే కావాలంటే మరి ప్రజలతోటి మంచిగా ఉండాలా, స్థానికులతోటి మంచిగా ఉండాలా. వాళ్ళని కొడతారు, వాళ్ళ మీద దాడి చేస్తారు, వాళ్ళ ఫర్నిచర్ అంతా ఇరుక్కొడతారు. మళ్ళీ వాళ్ళ బస్సులు వచ్చి నువ్వు ధర్నా చేస్తా అంటే రేపు ఎట్లా చేయనిస్తారు? ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా వాళ్ళు రేపు చేస్తారు. రేపు రోజు గొడవలే అయితే ఆడ స్థానికులకు వీళ్ళకి రోజు గొడవలు అయితే ఇక ధర్నా చౌక్ ఎందుకు అది? కాబట్టి తెలుగుతోటి పనిచేసే ప్రయత్నం చేయాలా. ఈ అర్థం లేని ఆరోపణలు పెట్టి మేమేదో నిర్బంధం. చాడ వెంకటరెడ్డి మాట్లాడతాడు, తెలంగాణలో ఎక్కడ టెంట్లేని ఇస్తలేరు, పెట్టలు ఇస్తలేరు అని. నేను విచారం చేసిన ఆయన స్టేట్మెంట్ చూసిన తర్వాత మా ఎస్పీలను అందరిని అడిగిన, ఎవడు వ్యతిరేకిస్తలేడు సార్, ఎవడు చేసుకుంటూనే ఉన్నారు, ధర్నాలు చేసుకుంటారు, టెంట్లు వేసుకుంటారు, వేస్తూనే ఉన్నారు, అయితేనే ఉన్నాయి, మేమేం ఆపుతలేమని వాళ్ళు చెప్పారు ఎస్పీలు. కాబట్టి అభూత కల్పన. ఈయన కోదండరామ్ అంటాడు కేసీఆర్నంట రైతులే ఆయనకు రేపు ఓడగొడతారట. సరే నీకెందుకయ్యా, ఎవరిని ఓడగొడతా? నువ్వు వస్తావా? మేము ఓడిపోతే నువ్వు వస్తావా? నువ్వైతే రావు కదా. ఏ కాంగ్రెస్ వాడు వస్తాడు, అంతేగా నువ్వే రావు కదా. లేకపోతే బీజేపీ వాడు వస్తాడు, గీడే రావాలి, నీవైతే రావు కదా. నువ్వేమనుకోని డబ్బ కొట్టుకుంటూ ఉండాలి నువ్వు, అంతే. కోదండరామ్ గారు దయచేసి వచ్చిన తెలంగాణను, ఇంతమంది సాక్రిఫైస్ చేసిన తెలంగాణను ఈ విధంగా ఆగం చేసే ప్రయత్నం చేయకండి. ప్రభుత్వాన్ని పనిచేయనియండి. 5 సంవత్సరాల తర్వాత మా తప్పులు ఉంటే రేపు ప్రజల దగ్గరికి వచ్చి చెప్పండి. ప్రజలు రేపు 5 సంవత్సరాల తర్వాత గెలిపిస్తే మేము ఉంటాం, గెలిపించకపోతే ప్రతిపక్షంలో ఉంటాం. ఎందుకు ఇదంతా? ఏమీ లేదు. వీళ్ళంతా మంత్రులైనరు, వీళ్ళంతా చీఫ్ మినిస్టర్ అయిన, వీళ్ళ గవర్నమెంట్ ఉంది, వీళ్ళని ఏదో బదనాం చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తే ప్రజలు మా వెంట ఉన్నంత సేపు ఎవడు ఏం చేసినా ఏం కాదు. వీళ్ళు ఎన్ని చేస్తే ప్రజలు స్పందిస్తుండ్రా? ఇలా ఎన్ని లక్షల మంది వచ్చిర్రా? ఇంత పెద్ద ఇన్ని పార్టీలు కలిసి ఇంతమంది చేస్తే ఎంతమంది వచ్చినాడికి? మేము ఎవ్వడని చెప్పలేదు. స్థానికులే 1000 మంది వచ్చిర్రు. స్థానికులే. నువ్వు దానికన్నా 1 2 వచ్చినావు గంతే. అది వచ్చి మామూలం కొడితే స్థానికులను కొడితే
వాళ్ళ కుర్చీలు ఇరుకొడితే ఇక ఏమి చేసేకున్నా ఇక వీళ్ళు ధర్నా చౌక్ సాధించాలని చెప్పనే మొండి వైఖరితో ఉన్నారు. ప్రభుత్వం రేపు కోర్టు ఏం చేస్తుందో ఏం తీర్పిస్తుందో చూద్దాం. వాళ్ళు కోర్టుకు పోతారో మరి కోర్టుకు పోతారా లేకపోతే పోలీసు పోద్దా? ఈ గొడవలతోటి పోలీసు కూడా మరి ఏం చేస్తుంది? ఇటు ప్రభుత్వం అటు ప్రజలు ఇటు ప్రతిపక్షాలు వీళ్ళ మధ్యన పోలీసు నలిగిపోతుంది. ఇలా పోలీసులు చాలా తెలివితేటలతోటి ఎవరు లేకుండా ఆడి నుంచి అబ్సెంట్ అయిపోయారు. నేను చెప్పినాం ఎవరిని ముట్టుకోకండి, ఎవరు చెక్కండి. పొద్దున 7 గంటలకు హనుమంతరావు వచ్చి ఆడ ధర్నా చేసిండు, కూర్చున్నాడు. ఎవడేమనలే. వీళ్ళు వస్తే ఎవరినైనా అరెస్ట్ చేసినావా? వీళ్ళు వాళ్ళని కొడుతుంటే తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. స్థానికులను కొడుతుంటే పోలీసు వాళ్ళు తర్వాత వచ్చి చెప్పారు. వాళ్ళు పోలీసు వాళ్ళు సమన్యాయం చెప్పారు. వాళ్ళు ఆ పక్కకు చేసుకుంటారు, మీరు ఈ పక్కకు చేసుకోండి. రోజు 10 ధర్నాలు అయితేనే ఉంటాయి. ఆడ అన్ని పార్టీ వాళ్ళు చేసుకుంటారు, అన్ని సంఘాల వాళ్ళు చేసుకుంటారు. మీరు కూడా ఆ సంఘం వాళ్ళు చేసుకుంటారు, వద్దని వాళ్ళు ఉండని. ఎవరిది అవుతుందో వద్దవుతుందో అవునవుతుందో ఏదవుతుందో మీరు ఇక్కడ మాకు కావాలని మీరు చేసుకోండి. కానీ కొట్టేది ఎందుకు? దౌర్జన్యం ఎందుకు? గుండాయిజం ఎందుకు? ఇక మీరు ఇట్లా చేసేటోళ్ళు రేపు ధర్నా చేస్తే మరి ధర్నా చౌక్ దగ్గర వీళ్ళు ఎప్పుడు ఉంటారా? రేపు ఉండేది రాత్రిపూట 10 మంది 20 మంది ఒక్కొక్క టెంట్లా. ఎవడు వాళ్ళకి సేఫ్టీ? మళ్ళీ మేమే మళ్ళీ పోలీసు వాళ్ళు ఇవ్వలేదు, మాకు రక్షణ ఇవ్వలేదు, మళ్ళీ దుమ్ము పోసేది పోలీసు మీదనే. ఇది పద్ధతి కాదు. ప్రతిపక్షాలు దయచేసి వాళ్ళని కోరేది ఏంటంటే నాయకులను మీరు కన్స్ట్రక్టివ్గా ఆలోచించండి, చర్చించండి. మేధావుల దగ్గరికి పోయిండ్రు కదా, నిన్న మొన్న ఏం చెప్పారు మేధావులు? సమాధానం లోకల్ వాళ్ళు ఎవడు ఏదో ముఖ్యమంత్రే రద్దు చేస్తున్నాడు, పోలీసులే రద్దు చేస్తున్నాడని ఆరోపణ కన్నా స్థానికులు ఎంత ప్రొటెస్ట్ చేస్తున్నారో దీంతో అర్థమైంది. వాళ్ళ ప్రొటెస్ట్ను కూడా లెక్కలనే తీసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే అది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో అందరికీ విలువ ఉండాలా, వద్దనటోనికి ఉండాలా, కావాలంటోనికి ఉండాలా, ఇద్దరికి ఉండాలా విలువ.